17,000 కోట్ల రూపాయల డెట్ రీస్ట్రక్చరింగ్ ప్యాకేజ్ with intention to bring Japanese technology company as a partner. కాలువల్లో జరిగే నీటినే ప్రైవేటైజేషన్ చేస్తానంటున్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్టీల్ ప్లాంట్ కి ప్రైవేట్ లింక్ పెట్టకుండా దాన్ని తీసుకొస్తారనుకుంటున్నారా? ఫైనాన్స్ మినిస్ట్రీ ఇన్ ఫేవర్ ఆఫ్ డైవెస్ట్మెంట్ has already shut down 2 revival proposals from the steel ministry. డైవెస్ట్మెంట్ అంటే ఏంటంటే డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే అమ్మేయటం. అండ్ రెసిస్టేషన్ ప్యాకేజ్ అంటే బాగా ఇంక చచ్చిపోయే స్టేజ్లో ఉన్నప్పుడు దాన్ని ఎలా పైకి తీసుకురావడానికి ఎంతో కొంత ఆక్సిజన్ లాంటిది అనమాట. 17,000 కోట్ల రూపాయలు డెట్ రిటైర్మెంట్ ప్లాన్, వేరే ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొస్తారట. రివైవల్ ప్యాకేజ్ ఈజ్ ఆల్సో ఇన్ ఫేవర్ ఆఫ్ బ్రింగింగ్ ఇన్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ mostly from Japan as tech partners for modernization of the steel plant. Restructuring, modernization of facilities, increased private sector participation. Immediate గా దాన్ని మోడర్నైజ్ చేయాలంటే 7,500 కోట్ల రూపాయలు మోడర్నైజ్ చేయాలి. 7,500 అయితే ఇవ్వచ్చు కదా, వాళ్ళు అనుకున్నట్టుగానే ప్రైవేట్ వాళ్ళని తీసుకురావాలి కదా. అట్లీస్ట్ 6 to 7 జపనీస్ కంపెనీస్ ఇంక్లూడింగ్ స్టీల్ మేజర్ పోస్కో, వాళ్ళలో కొంతమంది టెక్నాలజీ పార్ట్నర్స్ పేరుతోటి మోడర్నైజేషన్ చేయడానికి స్టీల్ ప్లాంట్ బోర్డులోకి వచ్చేస్తారట. ఫైనాన్స్ మినిస్టర్ సపోర్ట్ ఆఫ్ 17,000 crore క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ దట్ విల్ రిటైర్ ఎ పోర్షన్ ఆఫ్ ది కంపెనీస్ డెట్. సో సేల్లోకి మెర్జ్ చేసేస్తే ఆ సేల్ కట్టింది. జపాన్ కంపెనీ కూడా అవసరం లేదుగా. ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్ వాళ్ళు దీనికి కన్సల్టెంట్గా పనిచేస్తున్నారట. రివైవల్ ప్యాకేజ్కి డెట్ రీస్ట్రక్చరింగ్ చేసి జపాన్ కంపెనీ తీసుకొని వచ్చేసి మోడర్నైజేషన్ పేరుతోటి ప్రైవేటైజేషన్ కదా అన్ని. బిజినెస్ లైన్ వాళ్ళు ఏదైతే రాశారో అదే ఇప్పుడు ఈయన ప్రెస్ మీట్లో పెట్టారని ఒకటైతే మనకి క్లారిటీ వచ్చేసింది. లోన్ రీస్ట్రక్చరింగ్ గురించే మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు 11,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నారు. 16-17లో దాన్ని మళ్ళీ 7.5 కెపాసిటీకి పెంచారు. అక్కడి నుంచి డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. అంటే 14-19 మధ్యలోనే స్టీల్ ప్లాంట్ కి డౌన్ ఫాల్ స్టార్ట్ అయిందని కుమారస్వామి గారు చెప్పారు. 21లో 100% డిస్ఇన్వెస్ట్మెంట్ కి సెంట్రల్ గవర్నమెంట్ ప్లాన్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వము ప్రైవేటైజేషన్ మేము వ్యతిరేకిస్తున్నామని ఒక రిజల్యూషన్ చేసి పాస్ చేసి మా దగ్గరికి పంపించారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అది. జగన్మోహన్ రెడ్డి గారే ప్రైవేటైజేషన్ ఆపేను అని చెప్పారు కదా. అండర్ ద లీడర్షిప్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే పదం వాడాడు. సో అంటే బిజినెస్ లైన్ అతను రాసింది కరెక్ట్. రీస్ట్రక్చరింగ్ వెళ్తున్నారు కాబట్టి 100% డిస్ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది ఆ పాయింట్ ఇట్ విల్ నాట్ అరైజ్ నౌ. భవిష్యత్తులో అరైజ్ అయితే అవ్వచ్చు. మరి సెయిల్లో మెర్జర్ చేస్తారంటే మెర్జర్ విల్ నాట్ బి దేర్ అని కూడా చెప్పారు. అన్ని సింక్రనైజ్ అయినప్పుడు అసలు జపాన్ స్టోరీ కూడా కరెక్టే కదా.